గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. సిఎస్ పోలీస్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9న గ్లోబల్ సమిట్ ఉన్న నేపథ్యంలో ఈ సమిట్ పై దిశానిర్దేశం చేయబోతున్నారు శ్రీధర్ బాబు. విదేశీ ప్రతినిధులకు ఎక్కడా ఇబ్బందులు రావద్దని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ గ్లోబల్ సమిట్ పై దిశానిర్దేశం చేస్తున్నారు ప్రస్తుతం శ్రీధర్ బాబు. విదేశీ ప్రతినిధులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం డైలీ దీనిపైన రివ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ బాబు ప్రస్తుతం మనం చూస్తున్న ఆఫీస్ దగ్గరే, అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఈ గ్లోబల్ సిటీ సైట్ ఆఫీస్ దగ్గరనే సిపి రాచకొండతో పాటుగా మిగతా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో శ్రీధర్ బాబు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి, అది విదేశీ గెస్టులైనా లేకపోతే ప్యానల్కు వచ్చే గెస్టులైనా ఎవరైనా సరే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్తున్నారు. చురుగ్గా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా శ్రీధర్ బాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మొదటి రోజు ప్లీనరీ షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే మనం TV9కి వచ్చింది. TV9 ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ప్లీనరీకి సంబంధించిన 2047 8th రోజు ప్లీనరీ స్టార్ట్ అవుతుంది. గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ అవుతుంది. ప్రారంభ ప్లీనరీ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత 3 to 4 నెట్ జీరో ప్లీనరీ ఉంటుంది. నెట్ జీరో ప్లీనరీలో రజత్ గుప్తా, అమితాబ్ కాంత్, అనురాధ ఘోష్ ఉంటారు. దీంట్లో రజత్ గుప్తా ఇండియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్ సీఈఓగా ఉన్నారు. దాంతోపాటుగా చాలా సమ్మిట్స్లో, వరల్డ్ వైడ్ సమ్మిట్స్లో, WTTC లాంటి సమ్మిట్స్లో ఆయన పాల్గొన్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ లేఅవుట్లో చాలా రకాల స్టాల్స్ రాబోతున్నాయి. ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, విజన్ 2047 ప్రభుత్వం ఏ రకంగా ఉండబోతుంది, తెలంగాణ ప్రభుత్వం దీని పేరే రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్గా చెప్పిన నేపథ్యంలో సో దానిలో ఏ రకంగా ఉండబోతుంది అనేది ప్రతి స్టాల్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆ స్టాల్ లేఅవుట్ కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ స్టాల్స్లో భాగంగానే చాలా వరకు అటు MAUDకి సంబంధించిన స్టాల్స్, అట్లాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన స్టాలు, దాంతోపాటుగా చాలా స్టాల్స్ అయితే పెట్టనున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అప్రూవల్ కూడా ఇచ్చింది. క్రెడాయ్, MR, అట్లాగే GMR, దాంతోపాటుగా ఎడ్యుకేషన్, IIT హైదరాబాద్, టామ్కామ్, హెల్త్, టూరిజం, కల్చర్, హ్యాండ్లూమ్, అట్లాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ, IT ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఇట్లాంటి డిఫెన్స్ స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాల్స్ కూడా పెట్టనున్నారు. సో ఈ స్టాల్స్తో ఏం చెప్పదలుచుకుంటారంటే 2047 కల్లా తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ స్టాల్స్లో మొత్తం కూడా దాని ఏర్పాట్లు చేయనున్నారు. 3D డాక్యుమెంటేషన్తో పాటుగా విజన్ డాక్యుమెంట్ను కూడా ఈ స్టాల్స్లో పెట్టనున్నారు. సో వీటిని 8th, 9th అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటుంది, సమ్మిట్ ఉంటుంది. దీనికి ఇక్కడి మంత్రులు, సీఎంతో పాటుగా అటు రాహుల్ గాంధీ, అట్లాగే మల్లికార్జున ఖర్గే, మోడీని కూడా ఆహ్వానించే ఆలోచనలు ప్రభుత్వం ఉంది. సో ఈ స్టాల్స్ని మళ్ళీ 13వ తారీఖున సామాన్య ప్రజలకు అందుబాటులో సందర్శనార్థం తేనున్నారు. ప్రస్తుతం అయితే రివ్యూ మీటింగ్ జరుగుతుంది. సో రివ్యూ మీటింగ్ తర్వాత శ్రీధర్ బాబు మాట్లాడతారు. దీనిపైన ఇంకా కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.